పాకిస్తాన్లో ఉగ్రవాదుల దాడులు అతి సాధారణం. అందుకే అక్కడ పర్యటించేందుకు క్రికెట్ మ్యాచ్లు ఆడేందుకు కూడా ఏ జట్టు ముందుకు రావు. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత అక్కడ అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లు నిలిచిపోయాయి. అయితే గత కొంతకాలంగా ఐసీసీని బతిమాలుకుని విదేశీ జట్లకు భారీ భద్రతను కల్పిస్తూ పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటి వరకు టోర్నీ నిర్వహణ సాఫీగానే సాగింది. కానీ తాజాగా ఒక షాకింగ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరవుకున్న విదేశీయులను కిడ్నాప్ చేయడానికి కుట్ర జరుగుతోందని పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, ఐఎస్ఐఎస్, బలూచిస్తాన్కు చెందిన ఇతర ఉగ్రవాద గ్రూపులు ఈ కుట్ర చేసినట్లుగా పాక్ ఇంటెలిజెన్స్ తెలిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. విదేశీ అతిథులే లక్ష్యంగా ఈ కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో సోమవారం భద్రతా దళాలకు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు ఈ కుట్రకు తెరతీశాయని, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిజానికి ఈ మెగా టోర్నీకి భద్రత విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎక్కడా తగ్గలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 18 మంది సీనియర్ ఆఫీసర్లు, 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్స్పెక్టర్లు, 1200 మంది అప్పర్ సబార్డినేట్లు, 10,556 మంది కానిస్టేబుళ్లను నియమించింది. అదనంగా 200 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. అలాగే ఆటగాళ్లు, ప్రముఖుల కోసం 9 స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లను కూడా అందుబాటులో ఉంచింది. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ మధ్య ఇవి ప్రయాణిస్తాయి. ఇదిలా ఉంటే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు స్టేడియాలు, జట్లు బస్ చేసే హోటల్స్, ఇతర కీలక ప్రదేశాల్లో భద్రతను పటిష్టం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు పాకిస్తాన్ ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో సెమీఫైనల్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఇప్పటికే ఆ జట్టు ప్రదర్శనతో పాకిస్తాన్ అభిమానులు నిరాశకు గురవుతుండగా, తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల ముప్పు వార్తలు ఆతిథ్య దేశానికి మరింత ఇబ్బందికరంగా మారాయి.